ओम श्री गुरुभ्यो नमः। हरि ओम गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ओम श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करम्। लोकशङ्करं येनात्मना विलीयन्ते उद्भवन्ति च वृत्तयः उद्भवन्ति च वृत्तयः नित्यावगतये तस्मै नमोऽधि प्रत्ययात्मने। प्रत्ययात्मने ఉపదేశ సాహస్రి తత్వమసి ప్రకరణానికి శంకర భగవత్పాదుల యొక్క ప్రార్థనా శ్లోకం. ఆ శ్లోకం తెలిస్తే మీకు మొత్తం వేదాంతం అంతా తెలిసినట్లే. అంత గంభీరమైన శ్లోకం, స్టన్నింగ్లీ బ్యూటిఫుల్ అండ్ రివీలింగ్ వెర్స్ అని దాన్ని చెప్పవచ్చు. దాంట్లో నిర్గుణ బ్రహ్మ సగుణ బ్రహ్మ రెండూ వచ్చేసాయి. తర్వాత ఈ సందర్భంలో ఆ శ్లోకాన్ని పరిశీలించే ముందు ఒక గమనించవలసిన సత్యము గలదు. ఈ సందర్భంలో ఏవో లోకంలో ఏవో ప్రేయర్స్ ఉంటాయి. ప్రేయర్స్ మంచివే, మనమేమి కాదనము. వాళ్ళ అర్థం తెలుసుకుని ప్రేమతో భక్తితో ప్రే చేస్తే ఏ రూపంగా ప్రే చేసినా కూడా అంతా భగవంతుని యొక్క ప్రేయరే అవుతుంది. కానీ అర్థంతో సంబంధం లేకుండా మెకానికల్గా, ఓకే, అర్థంతో సంబంధం లేకుండా మెకానికల్గా ఏదో ఒక తంతు కింద చేస్తే దానికి విలువ ఉండదు అని వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఇష్యూ ఏమంటే, ఈ ప్రేయర్స్ అన్నీ శంకర భగవత్పాదుల పేరు మీద ఉంటాయి, శంకరాచార్య విరచితం అని ఉంటాయి. కాదు, ఈ శ్లోకాన్ని ఈ ఉపదేశ సహస్రి రాసిన శంకరులు అయితే కాదు. ఇండియాలో అందరూ శంకరులే. ఇండియన్ సొసైటీలో మిథాలజీ మీద ఉన్న ఫోకస్ హిస్టరీ మీద ఉండదు. పురాణం మీద ఉన్న ఫోకస్ ఆర్కియాలజీ మీద ఉండదు. ఇండియన్ సొసైటీ ఈజ్ లైక్ దాట్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ గ్లోరీ. ఆర్కియాలజీ ఈజ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సైన్స్, వెరాజ్ మిథాలజీ హ్యాస్ ఇట్స్ ఓన్ సోషల్ వాల్యూ. కాబట్టి ఓవర్ ది సెంచురీస్ ఈ మిథలాజికల్ స్టోరీస్ వస్తూ ఉంటాయి. ఆ స్టోరీస్కి తగ్గట్టుగా పూజలు, వర్షిప్స్ అవన్నీ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. ఏమీ స్థిరంగా ఏమి ఉండవు. ఉదాహరణకి ఈ రోజున హిందువులు పూజించే దేవతల యొక్క స్వరూప స్వభావాలు 300 ఏళ్ల క్రితం ఇంకో రకంగా ఉండేవి. 300 ఏళ్ల క్రితం కూడా మీకు ఇలా ఉండేవి కావు. ఈవెన్ 200 years బ్యాక్ కూడా 75% ఆఫ్ ప్రజెంట్ డే వర్షిప్ ఈజ్ నాట్ ద సేమ్. 100 years బ్యాక్ 50% ఆఫ్ ది వర్షిప్ ఈజ్ నాట్ ది సేమ్ యాజ్ ఇట్ ఈస్ టుడే. కాబట్టి అంత ఫాస్ట్ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ ఇవల్యూషన్కి తగ్గట్టుగా కొత్త కొత్త ప్రేయర్స్ వస్తూ ఉంటాయి. ఆ ప్రేయర్స్ని రాసిన వాళ్ళ పేరు శంకరులు అయి ఉంటుంది, శంకరాచార్యులు అని ఉంటుంది. అని నేనేదో గెస్ట్ చేస్తున్నానని మీరు అనుకోద్దు. ఈ పీఠాలు ఉన్నాయి కదా, ఈ పీఠాలకి పీఠం మీద ఉన్న ప్రతి అధిపతి శంకరాచార్యులే. అది మీరు ఇప్పుడే ఉంది, మీరు చూసుకోండి. ఎట్ ఎనీ గివెన్ టైం ఇండియాలో ఒక 6 శంకరాచార్యులు ఉంటారు. అంచేతనే వీళ్ళకి తేడాన్ని చూపించడం కోసం పూరి శంకరాచార్య, శృంగేరి శంకరాచార్య, కామకోటి శంకరాచార్య అని ఇలాగా విశేషణాలు వేసి తేడాన్ని తెలుసుకుంటూ ఉంటారు జనాలు. కాబట్టి శంకరాచార్య విరచితం అని కనపడిన వెంటనే ఇదేదో శంకరులు రాసేసారు అని అనుకోవడం సరికాదు. మీరు అనొచ్చు, పోనీ అనుకుంటే తప్పే ఉంది. తప్పే ఉందంటే తప్పు ఉంది, సమస్య ఉంది. తప్పని నేను అన్నాను, సమస్య అయితే ఉంది. ఏమిటంటే ఆ సమస్య, మీరు ప్రతిదీ శంకరాచార్యులు రాసినారు అని అనుకుంటే, ఈ శ్లోకం శంకరులే రాశారు, అయ్యగిరి నందిని రమ్యక పద్దిని అది శంకరాచార్యులే రాశారు అని మీరు అనుకుంటే, మీకు స్పిరిచువాలిటీకి రిలీజియన్కి ఉండే తేడా తెలియలేదు అని అర్థం.
శంకరులు స్పిరిచువల్, ఆయన రిలీజియస్ పర్సన్ కాదు. ఈ తేడా తెలియకపోవడం చేతనే ఈ హిస్టరీలో ఈ తేడాని, మన మిడీవల్ టైమ్స్లో మన సమాజం ఈ తేడాన్ని తెలుసుకోకపోవడం చేతనే, ఈ తేడాని ఈ వివేకం లేకపోవడం చేతనే శంకరుల్ని రిలిజియనైజ్ చేసి పెట్టారు, ఒక రిలీజియస్ ఐకన్గా తయారు చేసి పెట్టారు. స్పిరిచువాలిటీకి రిలీజియన్కి చాలా తేడా ఉంటుంది. స్పిరిట్ ఆఫ్ రిలీజియన్, ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ అని రెండు ఉంటాయి. ఇక్కడ శంకరులు చేసే ప్రార్థనలు వాటిల్లో స్పిరిట్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది. ఇప్పుడు మీకు శంకరాచార్యుల పేరు మీద ప్రచారంలో ఉన్నటువంటి ప్రార్థనలు ఇవన్నీ ఉన్నాయి చూసారా, వీటిల్లో ఫార్మ్ ఆఫ్ రిలీజియన్ ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ రిలీజియన్ ఉండదు. చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకు స్పిరిచువాలిటీ ఆర్ స్పిరిట్ ఆఫ్ రిలీజియన్లో ఫోకస్ గాడ్ మీద ఉంటుంది, ఈశ్వరుని మీద ఉంటుంది. వెరాజ్ ఫార్మ్ ఆఫ్ రిలీజియన్లో ఫోకస్ వర్షిప్ మీద ఉంటుంది, కర్మ మీద ఉంటుంది. అంచేతనే కర్మమీమాంసకులకు దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు, దేవుడి మీద ఇంట్రెస్ట్ ఉండదు. టు విచ్ ఎక్స్టెంట్ అంటే దేవుడు లేడు అని చెప్పేటంత వరకు వాళ్ళ డిసింట్రెస్ట్ వెళ్ళిపోయింది. అర్వాచీన మీమాంసకులు ముక్కుతూ మూలుగుతో దేవుణ్ణి ఒకరిని ఒప్పుకున్నారు. జనన్మీమాంసకులు దేవుణ్ణి అసలు ఒప్పుకోనేలేదు. వాళ్ళ ఇంట్రెస్ట్ కర్మ మీద, ఫార్మ్ ఆఫ్ వర్షిప్ మీదే ఉంటుంది. తర్వాత స్పిరిచువాలిటీలో లవ్ ఆఫ్ ది హార్ట్ ఉంటుంది, ప్రేమ, హృదయమునందు ఈశ్వరుని ఎడల ప్రేమ. వెరాజ్ ద ఫార్మ్ ఆఫ్ రిలీజియన్లో యు క్లింగ్ టు సమ్ ఫార్ములా, అది ఉంటుంది, ఒక ఫార్ములా ఉంటుంది, దాన్ని పట్టుకుని విరలాడుతూ ఉండడం. ప్రేమలో అవేమి ప్రశ్నలోకి రావు. ఇక్కడ రియలైజేషన్ ఆఫ్ ట్రూత్, స్పిరిచువాలిటీలో రియలైజేషన్ ఆఫ్ ట్రూత్ అన్నది ఫోకస్ ఉంటుంది. అక్కడ ప్రిజర్వేషన్ ఆఫ్ క్రీడ్ ఫోకస్ ఉంటుంది, దాన్ని ప్రిజర్వ్ చేయాలి. మీరు చూసి మీకు కనపడుతూ ఉంటుంది. మీకు ఎవడైనా వచ్చి మనం దీన్ని రక్షించుకోవాలి, దాన్ని రక్షించుకోవాలి అన్నాడంటే వాడు స్పిరిచువాలిటీ నుంచి రిలీజియన్లోకి వెళ్ళిపోయాడని అర్థం. మీకు కాంట్ యు సీ దాట్? స్పిరిచువాలిటీలో ఎవళ్ళు దేన్ని రక్షించేది ఉండదు. మనం మనల్ని సంసారం నుంచి ఉద్ధరించుకోవడము, రక్షించుకోవడమే ఉంటుంది. మరి శాస్త్రాన్ని ఎవరు రక్షిస్తారు, ధర్మాన్ని కమాన్, సూర్యుడిని ఎవరు రక్షిస్తారు, నక్షత్రాలను ఎవరు రక్షిస్తారో వాడే శాస్త్రాన్ని, ధర్మాన్ని కూడా రక్షిస్తాడు. నువ్వు రక్షించక్కర్లేదు, నీ తెలివితేటలకి నువ్వు ధర్మాన్ని రక్షించక్కర్లేదు. ధర్మాన్ని పాటించి నువ్వు బాగుపడితే సరిపడుతుంది. నువ్వు ఒక అజ్ఞాని మైనస్ ఒక అజ్ఞాని అయితే ఇంతకంటే లోకానికి వేరే ఉపకారం వేరే ఇంకేమీ ఉండదు. కాబట్టి అంత తేడా ఉంటుంది. ప్రిజర్వేషన్ ఆఫ్ ఎ క్రీడ్, ఒక బిలీఫ్ని మీరు ప్రిజర్వ్ చేయాలి, దట్ ఈస్ ది రిలీజియస్ మైండ్. రియలైజ్ ది ట్రూత్, దట్ ఈస్ ది స్పిరిచువల్ అప్రోచ్. అంత తేడా ఉంటుంది. తర్వాత ఇది స్పిరిచువాలిటీ అన్నది లివింగ్ ట్రూత్, ఇది లివింగ్ ట్రూత్. వెరాజ్ రిలీజియన్ అన్నది ఎ ఫాసిలైజ్డ్ ఐడియా. అంటే ఎవడో ఓ ఐడియా పెడతాడు, అది ఫాసిలైజ్ అయిపోతుంది. అంటే అది శిలాజము, రాయి వలె గట్టిపడిపోతుంది. అది అలా ఉంటుంది. దట్ ఈజ్ రిలీజియన్. వెరాజ్ లివింగ్ ట్రూత్, దట్ ఈస్ ది స్పిరిచువాలిటీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆ శ్లోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఈ ఇంత తేడాని ఆ శ్లోకం చూపిస్తోంది. దేవుడికి నమస్కారం పెట్టవయా అంటే ఆయన అంటాడు తస్మై నమః అంటాడు, ఏ ఫారము పెట్టడు. తస్మై నమః అంటాడు తప్ప రామాయ నమః, కృష్ణాయ నమః, శివాయ నమః, దేవ్యై నమః అలా మొదలుపెట్టాడు. హీ డజంట్ గో ఫర్ ది ఫార్మ్. నిర్గుణము చెప్తాడు, సగుణము చెప్తాడు. ఆ పరమాత్మ తత్ అంటే తత్వమసిలో ఉండే తత్, తత్ సత్యం స ఆత్మ, ఆ తత్ తస్మై నమః.
ఆ తత్ అదేమిటి? నిత్య అవగతి స్వరూపం. నిత్య అంటే దాని యందు కాలము ఉండదు. స్పిరిచువాలిటీకి రిలిజియన్కి ఇది ఒక ప్రధానమైన డిఫరెన్స్. ఏమిటంటే రిలిజియన్ స్పిరిచువాలిటీ లివింగ్ ట్రూత్. అది లివింగ్ ట్రూత్. ఇట్ ఈస్ ద ప్రజెంట్. పాస్ట్ ఫ్యూచర్ తోటి ముడిపడి ఉన్న ప్రజెంట్ కాదు. పాస్ట్ ఫ్యూచర్ అనే కాలము యొక్క సంబంధము లేని ప్రజెంట్. సేమ్ యాజ్ ప్రెజెన్స్, సత్, అది లివింగ్ ట్రూత్. అది స్పిరిచువాలిటీ. వెరాజ్ మీకు రిలిజియన్లో ఏముంటుందో తెలుసిన? ద టైమ్ సెన్స్ ఉంటుంది రిలిజియన్లో. టైమ్ సెన్స్ చాలా డీప్గా ఇంబెడెడ్ అయి ఉంటుంది. ఎంబెడెడ్ అయి ఉంటుంది టైమ్ సెన్స్ రిలిజియన్లో. ఎందుకని? నువ్వు దేవుణ్ణి పూజిస్తే వైకుంఠానికి వెళ్తావు. టైమ్ సెన్స్ ఉంటుంది. లివింగ్ ట్రూత్ ఉండదు. లివింగ్లో టైం ఉండదు. టైమ్లెస్. కాబట్టి టైమ్ సెన్స్ ఎంబెడెడ్ అయి ఉంటుంది రిలీజియస్ టీచింగ్లో. నువ్వు కంసుని చంపావు, ఆ తర్వాత ఏమో ఇంకొకరిని కూడా చంపావు. టైమ్ సెన్స్ ఉంటుంది. నువ్వు చిన్నప్పుడు అక్కడ వెన్న దొంగిలించావు. టైమ్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు కనుక నువ్వు మమ్మల్ని అనుగ్రహిస్తే మేము గోలోకానికి దేహత్యాగం తర్వాత, ఇప్పుడు వెంటనే గోలోకానికి వెళ్తామంటే ఎవడు ఒప్పుకోడు. మళ్ళీ ఎవడు వెళ్ళడం. దేహత్యాగం అయిన తర్వాత ఇంకెక్కడ ఉండడానికి చోటు లేదని తోసేసినప్పుడు గోలోకానికి పోవాలి కదా. టైమ్ సెన్స్ ఉంటుంది. వెరాజ్ స్పిరిచువాలిటీలో దేర్ ఈజ్ నో టైమ్ సెన్స్. ఈ తేడాలు, ఈ మౌలికమైన భేదము, దీన్ని గుర్తించకుండా వాడు వేదాంతి అవ్వలేడు. ఇప్పుడు మోడర్న్ ఫిజిక్స్లో నేను రీసెర్చ్ చేస్తున్నానంటూ ఇంకా న్యూటన్స్ లాస్నే పట్టుకుని వెరాలాడేవాడు మోడర్న్ ఫిజిక్స్ వాడు అవడు. దెర్ ఈజ్ ఎ థింగ్ కాల్డ్ మోడర్న్ ఫిజిక్స్. దెర్ ఈజ్ అనదర్ థింగ్ కాల్డ్ క్లాసికల్ ఫిజిక్స్. న్యూటన్స్ లాస్ క్లాసికల్ ఫిజిక్స్లో పనిచేస్తాయి, మోడర్న్ ఫిజిక్స్లో పనిచేయవు. మోడర్న్ ఫిజిక్స్లో యూ హ్యావ్ టు గో ఫర్ ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ లాస్ ఆర్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింకింగ్. స్పిరిచువాలిటీ వర్సెస్ రిలిజియన్కి అంత తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ టైమ్ సెన్స్ ఉండదు. దట్ ఈస్ ది మోస్ట్ క్రిటికల్ ఎలిమెంట్ బిట్వీన్ క్రిటికల్ డిఫరెన్స్ అనమాట స్పిరిచువాలిటీకి రిలిజియన్కి. ఆ పరమాత్మ నిత్య అవగతి స్వరూపుడు. లివింగ్ ట్రూత్ అవుతుంది. టైమ్లెస్ అవగతి. అవగతి మీన్స్ knowing within oneself as the innermost truth. That is the avagati. తెలియుట. కానీ జ్ఞానము వంటి తెలియుట కాదు. జ్ఞానము అనగానే కాగ్నిటివ్గా ఉంటుంది, అది డివిజివ్గా ఉంటుంది, ఖండితముగా ఉంటుంది. తెలియవాడు తెలియబడేది అనే డివిజన్తోటే ఉంటుంది. తెలియుట అనేది ఆ డివిజన్తో ఉంటుంది. ఇక్కడ అవగతి అంటే అలాగంటే తెలియుట కాదు. ఆ తెలియుటకి అవసరమైన చోట అది అవసరం అవుతుంది. ఇక్కడ అలాంటి తెలియుట కాదు. ఇది దిస్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్, ఇఫ్ ఐ మే సే సో. ఓకే, అండర్స్టాండ్ ది వర్డ్. దీని స్వామి రంగనాథానంద ఏమన్నారంటే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అన్నారు ఆయన. మామూలు టెంపరల్ ఎక్స్పీరియన్స్లో మీకు డివిజన్ ఉంటుంది. ఇది స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ డివిజన్ ఉండదు. అందుకోసం స్పిరిచువల్ అనే ఒక విశేషణం వేయాల్సి వచ్చింది. దాన్ని సెమికోలన్స్లో పెడితే కూడా మరీ మంచిది. అది అవగతి అంటే. హియర్ యు నో నాట్ యాజ్ ది అదర్, యు నో యాజ్ యువర్ ఓన్ ఇన్నర్మోస్ట్ బీయింగ్. దాన్ని అవగతి అంటారు. ఓకే, ఈ అవగతి ఇట్ ఈజ్ నాట్ a time-bound mechanical process. కాగ్నిషన్ ఉంటుంది, ఘట జ్ఞానం. ఘట జ్ఞానం అంటే ఘట కాగ్నిషన్. ఇట్ ఈజ్ ఎ మెకానికల్ ప్రాసెస్. వెరాజ్ ఈ అవగతి ఇది మెకానికల్ ప్రాసెస్ కాదు. ఇది ఇట్ టైమ్లెస్. అంటే ఏమిటి టైమ్లెస్ అంటే అభిప్రాయం ఏంటంటే అదేదో ఫ్లాష్ లాగా అయిపోతుందని కాదు. ఎందుకంటే ఫ్లాష్కి కూడా టైం ఉంటుంది. టైమ్లెస్ అంటే అభిప్రాయం ఏంటంటే టైమ్ సెన్స్ వ్యానిష్ అయిపోయినప్పుడు నీకు అది తెలుస్తుంది. యు రీచ్ దే. టైమ్ సెన్స్ పెట్టుకుని ఉన్నంత వరకు నువ్వు అక్కడికి చేరుకోలేవు. టైమ్ సెన్స్ వ్యానిష్ అయిపోవాలి.
ఎందుకంటే టైం ఈజ్ నాట్ రియల్. టైము మైండ్ పెట్టిన మెంటల్ కేటగిరీ అది. మెంటల్ కేటగిరీ. మైండ్ అంటే కేవలము థాట్ అని మీరు అనుకోవద్దు. థాట్ ఇప్పుడు ఘట జ్ఞానము ఇట్స్ ఎ థాట్. ఘటాకార వృత్తి అంతే అనుకోవద్దు మీరు. ఘటాకార వృత్తి అని అంతే అనుకోవద్దు. ఘటం ఒక్కటే దాంట్లో విషయము అని మీరు అనుకోవద్దు. ఘటంతో పాటుగా ఘటదేశము ఘటకాలము కూడా విషయములై ఉంటాయి. ఘటదేశ ఘటకాల విరహితంగా ఘటం అనేది ఒక వస్తువు, ఒక రూపము ఉండదు. దేశకాలము సంబంధం లేని రూపము డజంట్ ఎగ్జిస్ట్. కాబట్టి కేవలము ఆబ్జెక్ట్ అని దాన్ని అలాగే చూడకూడదు. వీళ్ళు వేదాంతం చూడడం అంటే ఏదో కొన్ని ప్రార్థనలోనూ కొన్ని ప్రేయర్సును కొన్ని టెక్స్టులు చదవడం అనుకుంటారు. అది కాదు వేదాంతం చదవడం అంటే. ఏం చెప్పమంటారు? ఎవడికి పుట్టిన బిడ్డరా అన్నట్టు సామెత లాగా ఉంటుంది. ఇటువంటి క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నింటినీ కూడా అనుభవానికి తెచ్చుకుంటే అది వేదాంతం అవుతుంది. అట్లీస్ట్ యూ షుడ్ ఎక్నాలెడ్జ్ ఇటువంటి క్రిటికాలిటీ దీంట్లో ఉంది అని ఎక్నాలెడ్జ్ చేయాలి. కాబట్టి అదట్ ఒరిజినల్ థింకింగ్ ఉండాలి. నాకు ఎవరో ఉత్తరం రాశారు, మేము వేదాంతం చదువుతున్నాం కానీ వీళ్ళెవళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేయలేకపోతున్నారు అని రాశారు. అంటే నేను రాశాను, అవును, మనల్ని ఇన్స్పైర్ వీళ్ళు ఎలా చేయగలుగుతారు? చేయలేరు. ఎందుకంటే వీళ్ళు ఇమిటేటర్స్ అండ్ ఫాలోయర్స్. వాళ్ళేమి ఇన్స్పైర్ చేస్తారు మనల్ని? మనల్ని ఇన్స్పైర్ చేయాలంటే వాళ్ళు థింకర్స్ అయ్యి ఉండాలి. థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ అయ్యి ఉంటే మనల్ని ఇన్స్పైర్ చేయగలుగుతారు. మనం ఇన్స్పైర్ అవుతాము. అంతేగాని ఇమిటేటర్ అండ్ ఫాలోయర్ని చూసి మీరు ఇన్స్పైర్ అవుతారా? అవరు. ఇప్పుడు సినిమాల్లో కూడా ఇప్పుడు రేలంగి గారు మంచి హాస్య నటుడు. ఆయన హాస్యం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. రేలంగి గారిని నేను మిమిక్రీ చేస్తానని వస్తాడు అప్పుడు. ఇన్స్పైర్ అవుతారా మీరు? అలాగే సంథింగ్ లైక్ దాట్. కాబట్టి ఈ క్రిటికల్ ఎలిమెంట్స్ అన్నింటినీ పట్టుకోవాల్సి ఉంటుంది. కనుక టైం సెన్స్ నుంచి మీరు పైకి వెళ్ళిపోవాలి. యూ హ్యావ్ టు డ్రాప్ ది టైం సెన్స్ బిలో, యు గో బియాండ్. అప్పుడు యూ రియలైజ్ దట్ ఈస్ ది ఎక్స్పీరియన్స్, స్పిరిచువల్, బియాండ్ ద టైం సెన్స్, ట్రాన్సెండెంటల్. టైం ఎప్పుడైతే లేదో దేశం కూడా ఉండదు, స్పేస్ ఉండదు, ఆబ్జెక్ట్ సెన్స్ ఉండదు. యూ డు నాట్ నో ఇట్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్, యాజ్ ఎ థింగ్ సెన్స్ ఉండదు. బౌద్ధుల శూన్యత, నథింగ్నెస్ అని ట్రాన్స్లేట్ చేస్తారు. నథింగ్నెస్ అంటే వాయిడ్ కాదు, నో థింగ్నెస్. అది వాళ్ళ శూన్యత. బుద్ధుడు ఎక్కడైనా శూన్యత అనే పదాన్ని వాడితే దాని అర్థం వాయిడ్ కాదు. వాయిడ్ అనే ట్రాన్స్లేషన్ వాళ్ళు ఒప్పుకోరు. ఎవరు? బౌద్ధులు. వాళ్ళు మంచి పండితులైన బౌద్ధులు అలాంటి ట్రాన్స్లేషన్ ఒప్పుకోరు. వీళ్ళు ఈ మన టీకాకారులు ఉన్నారే, వీళ్ళు దాన్ని శూన్యం అంటే వాయిడ్ అనే సెన్స్లో అర్థం చేసుకుని దాన్ని రెఫ్యూట్ చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు వాయిడ్ అంటలేదు, వాళ్ళు నో థింగ్నెస్ అంటున్నారు. అశబ్దం స్పర్శం రూపం అవ్యయం అనే ముండక వాక్యానికి అర్థం నో థింగ్నెస్సే. అర్థమైందండి? ఇట్ ఈజ్ నాట్ ఎ థింగ్. ఎందుకంటే థింగ్ అయితే, వస్తువు అయితే దేశకాల కూడా పక్కనే ఉంటాయి. దేశకాల వస్తు పరిచ్ఛేదరహితం అని మీరు చెప్తున్నారు కదా. థింగ్ అయితే సజాతీయ విజాతీయ భేదములు ఉంటాయి. సజాతీయ విజాతీయ భేదరహితం అని చెప్తున్నారు కదా. నో థింగ్నెస్. కాబట్టి మీకు ఆ థింగ్నెస్ని, స్పేస్ ఎలిమెంట్ని, స్పేస్ సెన్స్ని, టైం సెన్స్ని మీరు విడిచిపెట్టాల్సి ఉంటుంది. నా దగ్గరికి ఒక వేదాంతి వచ్చాడు. ఏదో ఈ మాట చెప్తూ, నేను కాశీలో ఉంటున్నాను, కాశ్యాంతు మరణాన్ముక్తి అని చెప్పాడు. నేను అన్నాను, ఏమయ్యా నువ్వు పౌరాణికుడువా వేదాంతిగా? నేను డైరెక్ట్గా అడిగాను. నువ్వు పౌరాణికుడు అంటే నేను శుభం భూయాత్ అంటాను. నువ్వు వేదాంతి నన్ను గొప్పలు చెప్తావే, ముండకోపనిషత్తు పాఠం చెప్తున్నానంటావు. అదొకటి పైగా కాశీలో ఉన్నాను, కాశ్యాంత మరణాన్ముక్తి అన్నారు కదా, కాశీలో మకాం పెట్టాను, అక్కడ ముండకోపనిషత్తు పాఠం చెప్తున్నావు. మరి ముండకోపనిషత్తు ఎందుకు పాఠం చెప్తున్నావు? స్కాంద పురాణంలో కాశీఖండ పారాయణ చేయించుకో.
ఉండగా ఉపనిషత్తు పాఠానికి చెప్తాం అంటే ఏమిటి అర్థం? వీళ్ళు వేదాంతం చదివేరే తప్ప ఆ స్పేస్ సెన్స్ దాన్ని విడిచిపెట్టలేకపోయారు. టైం సెన్స్ మరణాన్ని ముక్తి అంటున్నాడు. టైం సెన్స్ని విడిచిపెట్టలేకపోయాడు. మీరు కనుక స్పేస్ సెన్స్ టైం సెన్స్ విడిచిపెట్టి థింగ్ సెన్స్ పోతుంది, మీ సెన్స్ పోతుంది, మైండ్ సెన్స్ పోతుంది, ఇవన్నీ పోతాయి. టైం సెన్స్ ఎప్పుడైతే పోయో ఇవన్నీ పోతాయి. అప్పుడు మీరు శుద్ధ చైతన్య స్వరూపులుగా మిగిలి ఉంటారు. అదే పరమాత్మ. తస్మై నిత్యావగతయే నమః. అది నిర్గుణ పరబ్రహ్మ. ఆ పరమాత్మయే ధీవృత్తి అంటే మనస్సు, అంటే సత్వరజస్తమో గుణాత్మకం మనః. మనస్సు అంటే మనస్సు అన్నా ప్రకృతి అన్నా మాయ అన్నా అంతా ఒకటే. ఏది మాయయో అది ఏ అవిద్య, ఏది అవిద్యయో అది ఏ మనస్సు. ఏది పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీయో అదే మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ, అది ఏ ట్యూబ్ లైటు అంతే. కాబట్టి మనస్సు అంటే అవిద్య అంటే మాయ. ఓకే, అది కదులుతూ ఉంటుంది, దాని లక్షణం అది. కదలడం దాని లక్షణం, ఉండడం బ్రహ్మ యొక్క లక్షణం, కదలడం ప్రకృతి యొక్క లక్షణం. ఇది ప్రకృతి పురుష వివేకం. ఓకే, అది కదలడం దాని లక్షణం. ఎందుకు కదలడం లక్షణం ఎందుకయిందంటే అది మనస్సు కనుక దాంట్లోకి స్పేసు టైము వస్తాయి, ఆబ్జెక్టు ఉంటాయి. ఏమన్నా మీకు రహస్యం చెప్పమంటారా? స్పేస్ టైము ఉండి కదలిక లేకుండా స్పేస్ టైములు ఉండవు. ప్యూర్ ఫిజిక్స్ ఇది, మోడర్న్ ఫిజిక్స్. కదలిక లేకుండా స్పేస్ టైం ఉండదు. ఆబ్జెక్ట్ ఉండాలి, అది కదలాలి. కదులుతూ ఉంటే ఎక్కడ కదులుతుంది? ఇన్ స్పేస్, ఇన్ టైం. స్పేసు టైము కలిసి వస్తాయి, కదలిక ఉన్నప్పుడే వస్తాయి. మోషన్ ఉండాలి, కాబట్టి ఆబ్జెక్ట్ ఉండాలి, మోషన్ ఉండాలి, అంటే స్పేస్ టైం. దాన్నే ప్రకృతి అన్నారు. ప్రకృష్టం కృతి, అది ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. అది మనస్సు. అది కదిలినప్పుడల్లా ఆ కదలికకి వృత్తి అని పేరు. నీరు కదిలితే కెరటం వచ్చినట్టుగా, తరంగా అలా వచ్చినట్టుగా మనస్సు యొక్క కదలిక వృత్తి రూపంగా ఉంటుంది. ఆ వృత్తి జడం, అది స్వయంగా ప్రకాశించలేదు. ఆ వృత్తిని ప్రకాశింపజేస్తున్న పరమాత్మ. ఆ వృత్తికి ప్రకాశమును మనుగడను, అదిగో వృత్తి అని మీరు అన్నారంటే వృత్తి ఉంది అని ఒక సెన్స్ వచ్చింది కదా, బీయింగ్ సెన్స్ దానికి వచ్చింది. కాబట్టి ఆ వృత్తి రూపంగా పరమాత్మ ప్రకటమైనాడు, ధీవృత్తి రూపంగా. ఆ పరమాత్మకి నమస్కారము అంటున్నాడు ఆయన. నేను ఈవేళ పొద్దున్న సూర్యుడికి నమస్కారం చేద్దామని అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళేవాడు ఎదురుకుండా కనపడి ఇటుకేసే ఈ కిటికీ కేసే చూస్తాము. పిల్లను ఎత్తుకుని మరీ చూస్తుంది ఒక వానరము. మన మిత్రులే. వానరం అంటే మనం వానరం నుంచే పుట్టాం, మన ఫ్రెండే. నాకేసి అలా చూసింది. ఎరా నా సంగతి ఏమిట్రా? సూర్యుడు ఆగుతాడు, ఏం కంగారు లేదు. సూర్యుడు కంగారే ఉంది. గమనం పరిగెత్తుకొచ్చి అక్కడికి వెళ్ళాను. ఆ గోడ మించి చూసి ఆ గోడ మించి పిల్ల ఉంది, చెట్టు మీదకు జంపు చేసి రోడ్డు ఎక్కి కిటికీ దగ్గరికి చెర పాకుతూ ఆ పిల్లం వేసుకుని వచ్చేసింది. అప్పుడు గమ్మున తలుపు దగ్గరికి వేసి లోపలికి వస్తే పాపం ఆ పిల్లకి హర్ట్ అవుతుంది. నేను హర్ట్ అయితే డాక్టర్ ఉంటాడు. జాగ్రత్తగా ఫుల్ పండు ఇచ్చాను. ఆ చిన్న లిడ్జ్ ఉంది, అక్కడే కూర్చొని భక్షించింది. యు సీ ది మూమెంట్ ఆఫ్ ధీ దేర్. ధీవృత్తి యొక్క కదలిక, ఆ మహిమ, గ్రేట్నెస్ మీకు కనపడలేదు? నేను అనుకున్న ధీవృత్యాత్మనే నమః. ఆ పరమాత్మ ఈ ధీవృత్తి రూపంగా, దానికి ఎన్ని తెలివితేటలు. ఇక్కడ అరటిపళ్ళు దొరుకుతాయని తెలుసు, ఆ గోడ మీద కూర్చుని ఈ టైంకి వీడు బయటకు వస్తాడని దానికి తెలియదేమీ లేదు. కిటికీ దగ్గరికి వెళ్ళిపోతే కాంపిటీషన్ ఉండదని తెలుసు దానికి. ఇంకా ఉన్నాయి. ఆ పిల్లల్ని ఎత్తుకుని తర్వాత మీరు నమ్మరు, నేను చెప్తే ఎగ్జాగరేషన్, ఇప్పుడైనా మీరు ట్రై చేస్తే మీకు తెలుస్తుంది. ఆ కొంత తిని చిన్న ముక్క విరిచి ఆ పిల్లకి నోటికి పెట్టింది. చిన్న ముక్క విరిచి, చిన్నది స్మాల్ పీస్. ఎక్కువ పీస్ ఇస్తే తినలేదు అది ఆపేసరే తినలేకపోతుంది. దాన్ని నోటికి పెట్టి మళ్ళీ తను భక్షించడం మొదలుపెట్టింది.
అయిపోయిన తర్వాత మళ్ళీ నా కేసు చూసింది. పోనీ ఇంకోటి తీసుకుంటుందేమో, ఇంకోటి ఇచ్చాను, తీసుకుని తినేసి వెళ్ళిపోయింది. ఇంకా మళ్ళీ నా కేసు చూడలేదు. మై గాడ్, ఇఫ్ దట్ ఈజ్ నాట్ ధీవృత్తి మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్, దెన్ వాట్ ఈజ్ గాడ్? అది సగుణం. అలా నిర్గుణంగా ఉంటూనే సగుణ రూపంగా ప్రత్యక్షమవుతాడు. ఈ వృత్తులన్నీ మన మనస్సులో పుట్టే వృత్తులన్నీ ఆ చైతన్యం వల్లనే అవి పుట్టుకొస్తున్నాయి. అలలకు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నీరు. ఆభరణములకు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? బంగారం. కుండ, బాణ మొదలైన వాటికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మట్టే. మనోవృత్తులకు, మనస్సులో చెలరేగే ఆలోచనల ప్రవాహమునకు బ్యాక్గ్రౌండ్ ఏమిటి? ఆ నిత్యావగతి, టైమ్లెస్ అవేర్నెస్. దాని నుంచే ఇవన్నీ పుడుతూ ఉంటాయి, మళ్ళీ దాంట్లోనే విలీనమవుతూ ఉంటాయి. ఇప్పుడు అల పుట్టింది, అల విలీనమైంది. ఎక్కడ విలీనమవుతుంది? దేని నుంచి పుట్టిందో దానిలోనే విలీనమవుతుంది. ఇంకో చోట విలీనమవుతుంది, గట్టి మీదకి వచ్చే విలీనము కాదు. అది పరిస్థితి. అటువంటి పరమాత్మకు నమస్కారము. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రార్థన సో ఎలా ఉంది ఇది? ఈ ప్రార్థన ఇది మీ నిత్య నూతనమైన అనుభవము, ధీవృత్తి అనుభవములలోని రహస్యాన్ని, ఆ అనుభవముల యందు, ధీవృత్తి అనుభవముల యందు గొప్పగా ఉజ్వలంగా ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని మీకు అందజేసేదిగా లేదు ఇది ఆ ప్రార్థన. అలా లేదు. అలా ఉందా? లేకపోతే ఒక అథారిటీ పెట్టి, ఇదిగో విగ్రహం, దీన్ని పూజించు, పూజించకపోతే నరకానికి పోతావు, పూజిస్తే స్వర్గానికి పోతావు అన్నట్టుందా? అలా లేదు కదా. వేరెవర్ దేర్ ఈజ్ స్పిరిచువల్ అథారిటీ అండ్ ఆర్డర్, అక్కడ అది స్టేల్గా తయారవుతుంది. అంటే ఇట్ బికమ్స్ ది పార్ట్ ఆఫ్ డైలీ హండ్రమ్, మొనాటనస్గా తయారవుతుంది. అదే విసిగెత్తిపోతుంది. అది చేసేవాడికి విసుగే, చూచేవాడికి విసుగే. నేను చూశాను, మొనాటనస్గా ఉంటుంది. మీకు అలా అనిపించలేదు? నాకు అలా అనిపించింది. ఎంత మొనాటనస్గా ఉంటుందంటే వాడు చేస్తుంటే మనకు తెలుసు. అంటాడు. ఏమన్నాడు మంత్రం అంటే, అదితేను మన్యస్వ, అనుమతేను మన్యస్వ, సరస్వతేను మన్యస్వ, దేవసవిత హ్రసువ అన్నాడు. ఓడి పెడితేస్తుంది. ఎంత పొడుగా అన్నాడు చూడండి. బుల్బుల్ బుల్బుల్ బుల్ అంటాడు. ఎందుకంటే 16,000 అంటున్నాడు. అది ఇంకెవరికైనా విసిగేస్తుంది. అలా ఉంటుందా? స్పిరిచువాలిటీ అలా ఉంటుందా? అలా ఉండదు. వైటల్ ఫ్రెష్నెస్ ఆఫ్ ఎవర్ న్యూ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ ది ధీవృత్తి. అలా ఉంటుంది. ఆ ధీవృత్తి యందు ప్రకాశిస్తున్న ఆ చైతన్య స్వరూపుడైన పరమాత్మ కొరకు నమస్కారము. మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే, శంకరాచార్యుల స్తోత్రాలనే ఒక చోటకి పెట్టాలి. అథెంటిక్. ఇవి శంకరుల యొక్క స్తోత్రములు అంటే ఇలా ఉంటాయి రోయన్న అన్నట్టుగా మనకి తెలుస్తాం. ఇది శంకరాచార్యుల స్తోత్రాలంటే. వాటిని అన్నింటినీ కంపైల్ చేసి ఒక పుస్తకం కింద వేసినా పర్వాలేదు. పారాయణ కోసం కాదు, పారాయణ అక్కర్లా. మీరు పారాయణలో పెట్టారంటే మొనాటనే అయిపోతుంది. అలా మంచి శ్లోకం. ఏనాత్మనా విలీయంతే ఉద్భవంతి చ వృత్తయః నిత్యావగతయే తస్మై నమోధి ప్రత్యయాత్మనే ఏన ఆత్మనా విలీయంతే ఉద్భవంతి చ వృత్తయః నిత్యావగతయే తస్మై నమః ధీ ప్రత్యయాత్మనే. ఏనా ఏ ఆత్మనా స్వరూపముచే వృత్తయః మనోవృత్తులు
వృత్తులు విలీయంతే ఉద్భవంతి పుట్టుచున్నవో ఉద్భవంతి పుట్టుచున్నవో విలీయంతే చ విలీయంతే చ విలీనము కూడా అగుచున్నవో విలీనముచున్నవో నిత్యావగతయే నిత్యావగతయే కాలాతీతమైన కాలాతీతమైన శుద్ధ చైతన్య స్వరూపము అగు శుద్ధ చైతన్య స్వరూపమగు ధీప్రత్యయాత్మనే ఈ ప్రత్యయాత్మనే మనోవృత్తుల రూపముగా మనోవృత్తుల రూపముగా వివర్తిస్తూ ఉండే వివర్తిస్తూ ఉండే లేకపోతే ప్రకటమవుతూ ఉండే ప్రకటమవుతూ ఉండే ఆత్మ అంటే ప్రకటమవుట. ఓకే, తస్మై ఆ పరమాత్మ కొరకు ఆ పరమాత్మ కొరకు నమః నమస్కారము. నమస్కారము. నమః వచ్చిందంటే చతుర్థి రావాలి. నమస్వస్తి స్వాహ స్వధాలం వషడ్యోగాచ్చ అనే సూత్రం చేత ఆ పరమాత్మకు నమస్కారము. అన్వయం చెప్పండి. ఏన ఆత్మన ఏన ఆత్మన వృత్తయః ఉద్భవంతి వృత్తయః ఉద్భవంతి విలీయంతే చ విలీయంతే చ తస్మై తస్మై ధీప్రత్యయాత్మనే ఈ ప్రత్యయాత్మనే నిత్యావగతయే నిత్యావగతయే తస్మై నమః. తస్మై నమః. అదే శ్లోకం, చాలా సరళమైన శ్లోకం. ఏనాత్మనా విలీయంతే ఏనాత్మనా విలీయంతే ఉద్భవంతి చ వృత్తయః భవంతి చ వృత్తయః నిత్యావగతయే తస్మై నిత్యావగతయే తస్మై నమో ధీప్రత్యయాత్మనే. నమోధి ప్రత్యయాత్మనే. దీన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి అభ్యాసం కూడా ఒకటి మనం ఆలోచన చేయవచ్చు. ఇప్పుడు మనం ఇందాక నేను కోతికి మీకు ఎలాగ అనుభవానికి తెచ్చుకోవాలో మీకు దృష్టాంతం చెప్పాను. అలాగే అక్కడికి వెళ్ళినట్లయితే ఆ చెట్టు దగ్గర అక్కడ నిలబడి కనుక మీరు నిశ్చలంగా అబ్జర్వ్ చేసినట్లయితే ఉడత అది ఏదో గింజో ఏదో పట్టుకొచ్చి భక్షిస్తూ ఉంటుంది. తర్వాత ఈ కొన్ని పక్షులు ఉన్నాయి, అవి ఏం చేస్తాయంటే ఆ మామిడి చెట్టు దగ్గరికి వచ్చి ఆ చిగురు ఉంటుంది, చాలా టైనీగా ఉంటుంది, సాఫ్ట్గా లేతగా ఉంటుంది, దాన్ని పెరిగి అది భక్షిస్తుంది. అవన్నీ మీరు చూడవచ్చు. అవన్నింటి వెనుక ధీవృత్తి ఉంటుంది. ఆ ధీవృత్తి రూపంగా పరమాత్మయే గలడు అని పరమాత్మను ఆ విధంగా ఎప్పుడూ రిమెంబర్, అలాగా స్మృతిలో అట్టు పెట్టుకోవాలి. అలా అభ్యాసం చేయాలి. చిన్న చిన్న వాటిలో అధివృత్తి యొక్క మహిమను గుర్తిస్తూ ఉండాలి. పక్షి ఎందు, పశువు నందు అధివృత్తి కనపడుతుంది. వీధి కుక్క ఎందు, వీధి కుక్క మురుగుదాం అనుకుంటుంది, బ్రెడ్ ఇలా ఇలా అన్నారంటే మురగడం మానేసి తోకాడేస్తుంది. లుక్ ఎట్ దట్ ధీవృత్తి, ఎంత పవర్ఫుల్లో చూడ ధీవృత్తి. అలాగా వీటన్నిటి యందు వీటిని చూడగానే, పొగ చూడగానే నిప్పు గుర్తుకొచ్చినట్టుగా లింగము, ఇవన్నీ లక్షణములండి. లక్షయతి ఇది లక్షణం, లఖాతా హై. అధీవృత్తిని చూసి మీరు శాఖాచంద్ర న్యాయంగా ధీవృత్తిని చూడగానే మీకు పరమాత్మ గుర్తు రావాలి. అదే శివుడు అని అనొచ్చు. శివుడు అన్నా పరమాత్మ అన్నా ఒకటే. విష్ణు అన్నా కూడా అదే. వీళ్ళ తస్సది, వీళ్ళు విష్ణువు శివుడు తేడా చేసి పెట్టారు, వీళ్ళకేం తెలియదు పెట్టదు. ముందు తేడా క్రియేట్ చేయడం, తర్వాత మళ్ళీ ఒకటే అంటూ ఉండడం. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ అన్నాం. మళ్ళీ గుమ్ము ఒకటి దానికి, అంటే మంత్రంలాగా కనపడి ఇట్లాగా. అది మంత్రం, వీళ్ళు పెట్టిన మంత్రమే. అంటే కైలాసంలో కూర్చున్న శివుడి హృదయంలో విష్ణువు ఉంటాడు, వైకుంఠంలో కూర్చున్న విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. అంటే ఇప్పుడు ఒకటి అన్నట్ట, రెండు అన్నట్ట? రెండు అన్నట్టే అయిందిగా. అబ్బాబ్బా, హరిహరాద్వైతం అదేమద్వైతం? నువ్వు హరిహరాద్వైతం అంటే మేము దానికి ఒక పేరు పెట్టాను, దానికి ద్వైతాద్వైతం అని పేరు పెట్టాను. ద్వైతాద్వైతాన్ని హరిహరాద్వైతం అన్నారు వీళ్ళు. మేము అసలు ద్వైతాన్ని అంగీకరించాం. ఇంకేం మిగులుతుంది? అద్వైతమే ఉంటుంది. ద్వైతాద్వైతం ఉండదు. ఎందుకంటే అద్వైతం అని మీరంటే ద్వైతం ఎక్స్క్లూడ్ అవుతుంది. ద్వైతం ఎక్స్క్లూడ్ అయిపోతే ఇంకా ద్వైతాద్వైతం ఉండదు, అద్వైతమే ఉంటుంది. ఓకే, పోన్లండి. ఈ బుద్ధివృత్తులను మనం చూడాలి. బుద్ధివృత్తులలో మనం ఆ పరమాత్మని గమనించాలి. బుద్ధివృత్తులలో ప్రతి మనిషి బుద్ధివృత్తిలోనూ మీరు గమనించవచ్చు.
యూ కెన్ సీ దాట్. ఇప్పుడు ఒక పెద్ద ఆయన పాపం కుంటుకుంటూ మన సామాన్లన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆ బుద్ధివృత్తిని నేను గమనించగలను. ఆ బుద్ధివృత్తిలో ఏముందో నాకు తెలుసు. నేను ఆల్రెడీ పట్టేశాను ఆ బుద్ధివృత్తిని. సో ఇలాగ బుద్ధివృత్తి యందు ఇన్ని రకాల బుద్ధివృత్తులలో ఆ పరమాత్మయే ప్రకటమవుతూ ఉంటాడు. ఓ చోట లోభాకార బుద్ధివృత్తి ఉంటుంది, ఇంకో చోట ఇన్స్టింక్టివ్ బుద్ధివృత్తి ఉంటుంది. పశువులన్నీ ఇన్స్టింక్టివ్గా పనిచేస్తాయి. వాటికి లోభము, ఇప్పుడు కోతి పండు కోసం ఆశపడిందంటే దాన్ని ఆశ అనరు, మనిషి ఆశపడ్డాడంటే ఆశ అంటారు. బట్ రెండింటి యందు కూడా ఆ పరమాత్మ యొక్క బుద్ధివృత్తి పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇది ముందు మీరు అభ్యాసం చేయాలి. ఇప్పుడు నేను చెప్పింది అభ్యాసం చేయాలి. బుద్ధివృత్తుల యందు అభ్యాసం చేయాలి. మీరు చూడడం ప్రారంభిస్తే మీకు చాలా కనపడతాయి. ఓకే, ఆ తర్వాత మనుషుల దగ్గరికి రావాలి. మనుషుల దగ్గరికి ప్రారంభంలోనే మనిషి దగ్గరికి వస్తే మీరు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే రాగద్వేషముల యొక్క బర్డెన్ ఉంటుంది కనుక. ఆ పశుపక్ష్యాదుల యందు ఈ రాగద్వేషములు అడ్డు రావు. అప్పుడు మనుషుల యొక్క బుద్ధివృత్తులలో ఈశ్వరుణ్ణి దర్శించడం ఆరంభించాలి. చూడు, ఆయన ఏదో చిన్న ఆశ పెట్టుకుని ఎంత కష్టపడ్డాడో చూడు అని ఆ బుద్ధివృత్తి, దాని యందు పరమాత్మ ఉన్నాడు. అలాగే నమస్కారం సార్ అంటాడు, ఏదో ఆ బుద్ధివృత్తిలో అప్పుడే వెనకాల ఏదో ఉంది, అప్పుడు దేవుడు ఈ రూపంగా ఉన్నాడు అని ఆ బుద్ధివృత్తులు వాటిని ప్రకాశింపజేసే చైతన్యం అది మన స్వరూపం కంటే భిన్నమేం కాదు. ఆ విధంగా దర్శించటం అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ మనల్ని తిడతాడు ఒకడు. ఆ బుద్ధివృత్తిలో వాడు ఎందుకు తిడుతున్నాడు, నన్ను ఎందుకు తిడుతున్నాడో చెప్పమంటారా? హీ పెర్సీవ్స్ ఎ థ్రెట్ ఫ్రమ్ మీ. వాడేదో కావాలనుకున్నాడు, నేను వాడికి థ్రెట్, అందుకు తిడుతున్నాడు. ఆ బుద్ధివృత్తిని చూసారా మీరు? తర్వాత ఇంకొకటి తిడతాడు. వాడు ఎందుకు తిడుతున్నాడంటే వాడికి అసూయ, జలసి ఉంది, అందుకోసం తిడుతున్నాడు. అంటే ఇన్ని బుద్ధివృత్తుల రూపంగా ఆ పరమాత్మయే ప్రకటమవుతూ ఉంటాడు. ఒకడు వచ్చి నాకంటే పెద్ద ఆయన వయస్సులో, నాకంటే విద్యావంతుడు కూడా వచ్చి పాదాలకు దండం పెడతాడు. నేను వద్దాయంటుండే వినిపించుకోకుండా దండం పెడతాడు. అంటే ఏమిటి? వాడి బుద్ధివృత్తి ఎలా ఉంది? ఈయన ఒక మహాత్ముడు అని ఉంది. అయ్యో అవి మనల్ని చూసి మహాత్ముడు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఈ లోకంలో. అమ్మో, సంథింగ్ అమేజింగ్. కాబట్టి ఆ బుద్ధివృత్తికి నమస్కారం. ఓ యంగ్ మ్యాన్ ఉంటాడు, EEEలో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉంటాడు, లేకపోతే సైంటిస్ట్గా చేస్తూ ఉంటాడు. ఆ పబ్బుకు వెళ్ళాల్సిన వాడు గీతా క్లాస్కి వస్తాడు. చూడండి ఆ బుద్ధివృత్తి ఎలా పనిచేస్తుందో అక్కడ. ఈ రకంగా మనుషులలో ఈ రాగద్వేషాలను ప్రక్కన పెట్టి వాళ్ళ బుద్ధివృత్తులలో ప్రకాశిస్తున్నటువంటి పరమాత్మను దర్శించగలుగుట, అది సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ తన హృదయంలో నిత్యావగతయే తస్మై. అంటే మనస్సుని మీరు ఎగ్జామిన్ చేయగలగాలి. ఓ ఫిలాసఫర్ అన్నాడు, ఐ డోంట్ బిలీవ్ ఈవెన్ మై ఓన్ థాట్స్ అన్నాడు. నా థాట్స్నే నేను నమ్మను అన్నాడు. అంటే థాట్ ఏమని చెప్తుంది? అరే వాడు నిన్ను మోసం చేయడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నాడు రా అని చెప్తుంది థాట్. చెప్తుందా? నేను నమ్మనది. ఎందుకో తెలుసిన? థాట్కి ఇన్సెక్యూరిటీ ఉంది, అంచేత అది అలాగా భ్రమపడుతూ ఉంటుంది. థాట్ ఎవడి థాట్? నా థాటే, నేను దాన్ని నమ్మను. నాకు థాట్ అంటే అసలు నమ్మకం పూర్తిగా పోయింది నాకు నమ్మకం. ఎందుకంటే ఒక ఫిలాసఫర్ అన్నాడు, థాట్ బికమ్స్ పెర్సెప్షన్ అన్నాడు. పెర్సెప్షన్ బికమ్స్ రియాలిటీ అన్నాడు. ఇప్పుడు పాము చూస్తాడు వీడు, పాము ఎక్కడుంది? థాట్ నుంచి వచ్చింది. ఇది పాము థాట్. స్మృతి రూప అంటే స్మృతి సదృశ. థాట్, ఇట్ ఈస్ ఎ థాట్ లైక్ మెమరీ, లైక్ రికలెక్షన్, నాట్ రికలెక్షన్ బట్ లైక్ రికలెక్షన్. ఆ పాము థాట్, ఆ పాము థాట్ ఏమవుతుంది? పాము పెర్సెప్షన్ అవుతుంది. ద సర్ప థాట్ బికమ్స్ సర్ప పెర్సెప్షన్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ సర్ప ద రియల్. చూడండి, ద థాట్ బికమ్స్ పెర్సెప్షన్ విచ్ బికమ్స్ ది రియాలిటీ.
ఆ బుద్ధివృత్తులు. ఈ జగత్తుని సృష్టించింది ఎవరు? ఆ పరమాత్మ బుద్ధివృత్తుల ద్వారా సృష్టించినాడు. ఆ బుద్ధివృత్తులు ఎక్కడున్నాయి? ఇక్కడ ఉన్నాయి. ఇక్కడి నుంచి వస్తుంది ఆ చైతన్యం అంతా అని తనయందు ఆ పరమాత్మను దర్శించాలి. ఇది స్పిరిచువాలిటీ. ఇది చేత కాకపోతే సరే నీ దారి నువ్వు వెళ్ళు. ఇది చేతగాని వాడి కోసం ఇంకో దారి తప్ప, ఇది చేతనైన వాడి కోసం మిగతా దారులు లేవు. అది సంగతి. ఇప్పుడు బోటు ఉంది, బోట్లో వెళ్ళకుండా ఈత కొట్టు వెళ్తానంటే సరే నీ ఇష్టం. నీకు సరదా ఉంటే ఈత కొట్టు వెళ్ళచ్చు. బోట్ అయితే ఉంది, బోటు మీద వెళ్ళిపోవచ్చు. సంథింగ్ లైక్ దాట్. ఓకే. కాబట్టి చాలా చాలా ఇన్స్పైరింగ్ వెర్స్. ప్రమథ్య వజ్రోపమయుక్తి సంభృతై శ్రుతేరరాతీన్ శతశో వచోసిభిః. ఇక్కడ అరాతీన్ శతశః అని ఉంటుంది. దాంట్లో సంధి ఉంది. అక్కడ షష్ఠోటి అంటూ ఉన్నాయి సూత్రాలు. దాన్ని మీరు కరెక్ట్గా చెప్పాలంటే అరాతీంశతశః అని అవుతుంది. అది సంధి. ఒకవేళ సంధి మీరు చేయకపోతే అది ఆప్షనల్. ఆ షాని మీరు ఛా చేయక్కర్లేదు. అప్పుడు అరాతీన్ శతశః అనే ఉంటుంది. కానీ నా మాత్రం నాగా మిగలదు, అయ్యా అయిపోతుంది. ఓకే. అరాతీం శతశః రరక్ష వేదార్థనిధిం విశాలధీః నమో యతీంద్రాయ గురోర్గరీయసే. దీన్ని పరమగురు నమస్కారము అంటారు. గురువుకి నమస్కారం చేస్తున్నారు. గురువుగారికి చేయట్లేదు ఏమిటంటే, గురువుగారికి చేసే చోట చేశారండి, చాలా చోట్ల చేశారు గురువుగారికి నమస్కారం. ఇప్పుడు గురువుగారి ఎందుకంటే గురోహ షష్ఠి, చతుర్థి కాదు. గురోహ గరీయసే. గరీయాన్నన్నా గురువు అనే అర్థం. గురువు అంటే బాగా బరువుగా ఉన్నవాడు అని అర్థం. గరీయాన్న కూడా అదే అర్థం. సో గరీయాన్ శబ్దము శ్రేయాన్ శబ్దంలాగా ఉంటుంది. చతుర్థి శ్రేయసే. కాబట్టి గురోహ గరీయసే అంటే గురోహ గురవే నమః. గురువు గారి యొక్క గురువు కొరకు నమస్కారము. అంటే గౌడపాదాచార్యుల వారి కొరకు నమస్కారము. ఎందుకంటే ఆయన యుక్తులు ఎలాంటివో తెలుసిన, వజ్రపు దెబ్బకి ఏది నిలబడదు. ద్వైతయుక్తులను వజ్రంతో కొడితే ఏది నిలబడదన్నట్టుగా వజ్రమును పోలిన యుక్తులను, ఒకటి కాదు గుత్తులు కింద అనేకమైన యుక్తులను విసిరి, యుక్తుల బంచెస్ గుత్తులను విసిరి తప్పు విషయములను చెప్పేటువంటి వాళ్లను, అంటే శృతి యొక్క తాత్పర్యమునకు విరుద్ధముగా చెప్పేటువంటి వాళ్లను శృతే అరాతీన్. ఎప్పుడు కూడా మీరు ఒక విషయం మర్చిపోకూడదు. ద పర్సన్ ఈజ్ యాక్సెప్టబుల్, ఓన్లీ హిజ్ ఐడియాస్ ఆర్ రెఫ్యూటెడ్. ఇప్పుడు నేను కంట్రీ క్లబ్ వేదాంతిన్ అనేదో పాఠం చెప్పేప్పుడు అంటూ ఉంటాను. సపోజ్ రియల్గా ఏ కంట్రీ క్లబ్ వేదాంతిన్ వాక్స్ ఇన్, రియల్గా అలాంటి వాళ్ళు ఎవరు ఉండరు, పూర్వపక్షులు ఉండరు, మనం కల్పించి చెప్తాం. సపోజ్ ఒక కంట్రీ క్లబ్ వేదాంతిని అవతరించి సపోజ్ మన గుమ్మం దగ్గరికి వచ్చాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? లోపలికి పిలిచి కూర్చోబెట్టి దండం పెట్టి, మనకంటే వయస్సు పెద్దవారైనా విద్యావంతులైనా నమస్కారం చేస్తాం. ఏముంది, తప్పే ఉంది? వారికి మంచినీళ్ళు ఇచ్చి ఒక కప్పు కాఫీ కూడా తయారు చేసి ఇచ్చి, వారికి ఏదైనా దక్షిణ తీసుకుంటే దక్షిణ కూడా ఇచ్చి పంపిస్తాం. కానీ ఆయన మధ్యలో ఏదైనా ఒక ఐడియా లేవనెత్తాడు అనుకోండి, అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఇది పద్ధతి. కాబట్టి శృతికి విరుద్ధమైన వచనములను చెప్తే వాటిని ఎలా ఒప్పుకుంటారు? ఒప్పుకోరు కదా. వాటిని ఖండిస్తారు. శృతే అరాతి. వాళ్ళన్నీ శృతికి విరుద్ధమైనవి ఏవేవో చెప్తూ ఉంటారు. కాశ్యాంతు మరణాన్ముక్తి అంటాడు. అంటే కాశీ అంటే ఇదిరా బాబు, ఇది కాశీ. మరణం అంటే ఈగో లేకుండా అయిపోవడమే మరణం. ఈ కాశీలో ఉండి
ఈగోలెస్ అయిపోతే మోక్షం వచ్చేస్తుంది. అది అది కాదండి, అక్కడెక్కడో ఉందండి, ఓ బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్లో ఉంటే మోక్షం వస్తుందంటే ఎవడు ఒప్పుకుంటాడు దానికి? దట్ ఈజ్ ఆల్ రియల్ ఎస్టేట్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి శృతి వేదాంత సందర్భంలో చెప్తున్నాను నేను. మరో సందర్భంలో మనం ఏమంటలేదు. వేదాంతంలోకి వచ్చి శృతికి విరుద్ధంగా మాట్లాడితే ఆయన ఒప్పుకుంటారా? గౌడపాదాచార్యులు మీరు చూశారు, మాండూక్య కారికలయందు అనేకములైన యుక్తులతో శృతి విరుద్ధమైన ద్వైతాన్ని పుట్టుక జని నకశ్చిత్ జాయతే జీవ అని అసలు పుట్టుకను కొట్టి పారేస్తారు. ఒక యుక్తి కాదు. ఆ విధంగా విశాలధీ ఆయన బుద్ధి, ఆయన విజ్ఞానం ఎంత గొప్పదంటే సకల ప్రపంచమును ఆత్మరూపంగా దర్శించగలిగేటువంటి విశాలము కలిగిన బుద్ధి. ఆయన బుద్ధి ముందు మనం ఎందుకు పనికిరాము? ఆ కారికలు చూసినట్లయితే అమ్మ బాబాయ్ చాలా గొప్పగా ఉంటాయి ఆ కారికలు. ఆయన సృష్టిని ఆత్మే సృష్టిస్తుందని చెప్పారు. ఆత్మే సృష్టిస్తుంది, ఇంకా వేరే సృష్టించేది, ఇంకా సృష్టికర్త అంటే వేరే ఆత్మా సృజతి అని చాలా అద్భుతంగా నిరూపిస్తారు ఆయన. తర్వాత ఈ సృష్టి వాక్యాలన్నింటినీ కూడా మృల్లోహ విస్ఫులింగాద్యై సృష్టిర్యా చోదిత పురా ఉపాయ సోవతారాయ నాస్తి భేద కథంజన ఇత్యాది వచనములచే వేదంలో ఉండే సృష్టి వాక్యములు అర్థవాదములు తప్ప వేరే ఏమీ కాదు అని ఆ శృతి యొక్క తాత్పర్యాన్ని చాలా గొప్పగా ఆయన నిరూపించి నిలబెట్టినారు. రరక్ష అటువంటి ఆ మహాపురుషునకు వేద తాత్పర్యం మీకు కావాలంటే గౌడపాదాచార్యుడి వద్దనే మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. అటువంటి మహాపురుషునకు గురువుకు గురువైన యతిశ్రేష్ఠులకు గౌడపాద యతీంద్రులకు నమస్కారము అని నేను అలా చెప్తున్నా. గురోర్గరీయసే పరమ గురవేది యోజన బాగానే ఉందిగా. ప్రమథ్య వజ్రోపమయుక్తి సంభృతై శ్రుతే అరాతీన్ శతశః వచోసిభి. అసి అంటే కత్తి, వాక్కులు అనే కత్తులతో అంటే పరుషంగా మాట్లాడడం కాదు, యుక్తిరహితంగా మాట్లాడిన వాళ్ళకి యుక్తియుక్తములైన వాక్కులతో వాటిని ఖండిస్తారు. యుక్త్యాభాసలు, వాళ్ళు చెప్పేవి యుక్తులు కాదు, యుక్త్యాభాసలు, యుక్తుల్లా కనపడతాయి, వాటిని ఖండిస్తారు. రరక్ష వేదార్థ నిధిం విశాలధీ నమః యతీంద్రాయ గురోః గరీయసే. ఆయన రక్షించాడు వేద తాత్పర్యాన్ని మనం అనుకోవాలి, కానీ నేను రక్షిస్తాననుకోకూడదు. అది అహంకారం అవుతుంది. ఆయన రక్షించి పెట్టాడు, ఆ కారికలు రాశాడు కాబట్టి ఈ రోజు వరకు మనం చదువుకోగలిగాము. లేకపోతే ఏమైపోయి వాళ్ళము అని మనం అనుకుని సంతోషపడాలి. నేను రక్షిస్తాను వేదాంతాన్ని నేను అలా బయలుదేరకూడదు. ఓకే, అలా ఎందుకు చెప్తున్నానంటే రరక్ష అని వచ్చింది, అందుకోసం చెప్తున్నా. శతశః వందలాది శృతే శృతి తాత్పర్యమునకు అరాతీన్ విరుద్ధములైన యుక్త్యాభాసలను వజ్రోపమయుక్తి సంభృతై వజ్రమును పోలిన యుక్తులతో నిండియున్న వచోసిభి వాక్కులనే కత్తులతో ప్రమథ్య త్రోసి. ప్రమథ్య అంటే నలగ కొట్టి, నలగ కొట్టడం ఏంటి? ముక్కలు చేసి, కత్తితో ఖండించి, కత్తి కదా మరి. కాబట్టి శృతికి విరుద్ధములైన యుక్త్యాభాసలు ఒకటి కాదు, రెండు కాదు, వందలాది ఉంటే వాటన్నిటినీ కూడా వాక్కులనే కత్తులతో. ఎటువంటి వాక్కులండి? వజ్రమును పోలిన
యుక్తులతో నిండి ఉండే సంభృత నిండి ఉండే వాక్కులనే కత్తులతో ఖండించి విశాలధీ విశాలధీ విశాలమైన జ్ఞానము గల విశాలమైన జ్ఞానము గల ఆచార్యులు ఆచార్యులు వేదార్థ నిధిం వేదార్థ నిధి వేద తాత్పర్యము అనే వేద తాత్పర్యము అనే సంపదను సంపదను రక్షించను రక్ష రక్షించను అంటే ఆయన దాన్ని కాపాడి మనకు అప్పచెప్పినాడు. యతీంద్రాయ యతీంద్రాయ యతులలో శ్రేష్ఠుడైన యతులలో శ్రేష్ఠుడైన గురోహ గరీయసే గురోః గరీయసే పరమ గురువు కొరకు పరమ గురువు కొరకు నమః నమస్కారము. నమః నమస్కారము. ప్రమథ్య వజ్రోపమయుక్తి సంభృతై ప్రమథ్య వజ్రోపమయుక్తి సంభృతై శ్రుతేరరాతీన్ శతశో వచోసిభిః శ్రుతేరరాతీన్ శతశో వచోసిభిః రక్ష వేదార్థ నిధిం విశాలధీః రక్షవేదార్థనిధిం విశాలధీః నమో యతీంద్రాయ గురోర్గరీయసే నమో యతీంద్రాయ గురోర్గరీయసే నిత్యముక్తః సదేవాస్మి నిత్యముక్తః సదేవాస్మి ఇత్యేవం చేన్న భవేన్మతిః ఏవం చేన్న భవేన్మతిః కిమర్థం శ్రావయత్యేవం కిమర్థం శ్రావయత్యేవం మాతృవచ్ఛృతిరాదృత. మాతృవచ్ఛృతిరాదృతా. అల్పారంభ క్షేమకర అని ఒక నియమం గలదు. మొదటి రోజు ఇంతే. ఈ శ్లోకాన్ని రేపు ఉదయం మళ్ళీ చూద్దాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి.